పృథ్వీల పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. మరోవైపు కొండమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది, పున్నమి ఈ పెళ్లి జరిగిపోతే నీకు ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అదంతా చూసిన అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా ఈ కొండమ్మ పున్నమ్మి ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. అందుకే ఈ కొండమ్మ ఇంత సంతోషంగా ఉంది. ఒక్కసారి నేను వెళ్ళి చూసొస్తాను వైదిక అని చెప్పి అగ్నిదేవ్ వెళ్తూ ఉంటే, అగ్నిదేవ ముహూర్తానికి టైం అవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడే ఉండు అని చెప్పి రాజమాత చెప్తారు. ఇక అగ్నిదేవ్ అక్కడే ఉండిపోతాడు. ఇక కొండమ్మ, ఏంటి అగ్నిదేవ్ బాబు గారికి నా పైన అనుమానం వచ్చిందా ఏంటి, ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ, బాబు అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పడంతో ఇక పృథ్వీ చాలా సంతోషంగా పున్నమి మెడలో తాళి కట్టాడు. ఇక అప్పుడే జాబిల్లి స్పృహలోకి వస్తూ ఉంటుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి అంతా చీకటిగా ఉంటుంది. ఇక కొండమ్మ పున్నమి చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఈ పున్నమి పెళ్లి ఆఫ్ చేసి ఉంటుంది, ఈ పున్నమి సంగతి చెప్పాలి అని చెప్పి మయూక మెల్లగా కిందికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పంతులు గారు వధూవరులిద్దరూ కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే అరుంధతి నక్షత్రం చూపిస్తాను అని చెప్తూ ఉంటారు. అమ్మ జాబిల్లి, పృథ్వీ వెళ్ళి నానమ్మ పెద్దనాన్న కళ్ళకు నమస్కారం చేసుకోండి అని చెప్పి వైదిక చెప్తుంది. ఇక పృథ్వీ వాళ్ళు వెళ్ళి రాజమాత కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే, పృథ్వీ, జాబిల్లి మీ అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు. మీ అనుమతి లేకుండా ఈ పెళ్ళైతే జరగదు కదా రాధమాత, మీ ఆశీర్వాదం కూడా మాకు కావాలి అని చెప్పి పృథ్వీ రాజమాత కాళ్ళ మీద పడతాడు. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, మీ పెళ్లి కూడా స్వర్గంలో రాసిపెట్టుంది అని చెప్పి రాజమాత చెప్తుంది. నాన్న శివదేవ, వాళ్ళిద్దరిని ఆశీర్వదించు అని చెప్పి రాజమాత చెప్పడంతో సంతోషంగా ఉండండి అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు. అమ్మ జాబిల్లి, వెళ్ళి మీ అత్తయ్య మామయ్య కాళ్లకు నమస్కారం చేసుకో అని చెప్పి రాజమాత చెప్పడంతో ఇక పున్నమి పృథ్వీ వెళ్ళి పృథ్వీ పేరెంట్స్ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అసలు ఎంత అదృష్టం చేసుకుంటే రాజవంశపు వారసురాలు మా ఇంటికి కోడలవుతుంది, మాకు ఈ జీవితానికి ఇంతవరకు చాలు, మా పృథ్వీ రాజవంశానికి అల్లుడయ్యాడు అని చెప్పి లక్ష్మి సంతోషపడుతూ ఉంటే అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు, ఈ లక్ష్మి పృథ్వీ తాళి కట్టింది మయూకకని తెలియక రాజవంశ వారసురాలు అనుకుంటున్నారు. 3 రోజుల్లో ఈ పృథ్వీ చచ్చిపోతే గనక అసలు విషయం అంతా బయటపడుతుంది. ఈ లోపల మనం ఇక్కడున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసుకొని మంచి ఐలాండ్ కొనుక్కుందాం వైదిక అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. చిన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే రాజమాత గారు నిన్ను మా ఇంటి కోడల్ని చేశారు, మాకు చాలా సంతోషంగా ఉంది, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి అని చెప్పి లక్ష్మి వాళ్ళు దీవిస్తూ ఉంటారు. అమ్మ జాబిల్లి, నిన్ను కనకపోయినా నువ్వు వచ్చిన దగ్గర నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీతోనే ఉంటూ నీకు తోడుగా ఉండి ఈ పెళ్లి జరిపించిన మీ బాబాయి పిన్ని కాళ్ళకు కూడా నమస్కారం చేసుకోమ్మా అని చెప్పి రాజమాత చెప్పడంతో అగ్నిదేవ్ వైదికల కాళ్ళకు కూడా నమస్కారం చేసుకుంటారు. ఎవరు విడదీయాలని చూసినా విడిపోకుండా, ఎంతమంది మీ పైన కుట్ర పన్నినా విడిపోకుండా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి అని చెప్పి అగ్నిదేవ్ వైదిక ఆశీర్వాదం ఇస్తారు. అమ్మా, ఆశీర్వాదం తీసుకోవడం పూర్తయిందా, అరుంధతి నక్షత్రం చూద్దామా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే, పదజాబిల్లి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇక అలా వెళ్తూ ఉంటే పున్నమి అని చెప్పి గట్టిగా అరుపు వినిపిస్తుంది. అందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ జాబిల్లి కనిపించడంతో అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. జాబిల్లి, నువ్వు ఇక్కడుంటే అక్కడ ముసుగులో ఉంది ఎవరు అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటారు. ఇక పృథ్వీ మెల్లగా పెళ్లి కూతురు మొహం మీదున్న ముసుగుని తీస్తూ ఉంటాడు. ముసుగులో పున్నమి ఉండటం చూసి అందరూ కూడా షాక్ అవుతారు. వకీల్ సాబ్, నేను కావాలని నిన్ను మోసం చెయ్యట్లేదు, నిన్ను ఆ మోసగాళ్ల నుంచి కాపాడటం కోసమే ఇదంతా చేస్తున్నా అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మో అమ్మో, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఈ పున్నమి నా కొడుకు మీద కన్నేసిందని, అది అనుకున్నట్టుగానే నా కొడుకుతో మెడలో తాళి కట్టించుకుంది అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక రాజమాత పున్నమి దగ్గరకు వచ్చి పున్నమి చెంప పగలగొడుతుంది. ఛీ పాపిష్టిదానా, నీకు ఏం తక్కువ చేశావని ఇలా చేశావే, జాబిల్లి నీకు ఏం అన్యాయం చేసింది చెప్పవే అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. నానమ్మ పృథ్వీని మోసం చేసి పెళ్లి చేసుకుంది, ఇది అసలు పెళ్లి కాదు అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది. అసలు దీని మెడలో ఉన్న తాళిని తీసేస్తే సరిపోతుంది అని చెప్పి జాబిల్లి పున్నమి మెడలో తాళిని
తెంపబోతూ ఉంటుంది. ఇక దాంతో పున్నమికి కోపం వస్తుంది. ఆగు జాబిల్లమ్మ అని చెప్పి పున్నమి అనటంతో దీన్ని తయారు చేసిన కంసాలి దగ్గర నుంచి నీ మెడలో కట్టిన పృథ్వీ వరకు ఈ తాళి నా కోసమే తయారు చేశారని తెలుసు, కానీ ఇది నీ మెడలో ఉండటం కరెక్ట్ కాదు, ముందు తాళిని ఇచ్చేయి అని చెప్పి జాబిల్లమ్మ అంటూ ఉంటుంది. తాళిని ఎవరు తయారు చేశారు, ఎవరు కట్టారు అన్నది ముఖ్యమే, కానీ పంచభూతాల సాక్షిగా నా మెడలో పడిన ఈ తాళిని ఎవరైనా ముట్టుకుంటే నేను ఊరుకోను అని చెప్పి పున్నమి కోపంగా చెప్తుంది. పున్నమి, అసలు నీకు ఏం అన్యాయం చేశాం? నా కొడుక్కి వైద్యం చేస్తావనే కదా నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చింది. నా మనవరాలతో సమానంగా నిన్ను కూడా దత్తత తీసుకొని ఇంట్లో ఉండనిచ్చాను. అలాంటి నువ్వు నా మనవరాలకి ఇంత ద్రోహం చేస్తావా? నువ్వు అసలు ఇంత ద్రోహం చేస్తావని మేము అనుకోలేదు కూడా అని చెప్పి రాజమాత పున్నమిని బాగా కొడుతూ ఉంటుంది. శివదేవ, చూసావా పున్నమి ఏ చేసిందో చూసావా అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. అమ్మ పున్నమి, పృథ్వీని ప్రేమిస్తున్నావా, పెళ్లి చేసుకుంటావా అని నిన్నే మొదటిగా అడిగాము కదమ్మా, కానీ నువ్వు మేమిద్దరం స్నేహితులం అని చెప్పావు. ఒక్క మాట ఈ పిచ్చి తండ్రికైనా చెప్పుండాల్సింది అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. అసలు ఇక్కడ జరిగింది పెళ్ళే కాదు, ఈ పున్నమి నా కోడలే కాదు. నా కొడుకుకి భార్య అయ్యే అర్హత, నాకు కోడలయ్యే అర్హత ఒక జాబిల్లికి మాత్రమే ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పున్నమి, ఇప్పటి వరకు నువ్వంటే కనుక ఎంతో అభిమానం ఉండేది, ఒక ప్యూరిటీ కనిపించేది, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ద్రోహమే గుర్తొస్తుంది. ఎప్పటికి కూడా నువ్వు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేవను. నువ్వు నా పక్కనే ఉంటూ నా ప్రేమను గెలిపిస్తావనుకున్నాను, కానీ నువ్వు ఇంత ద్రోహం చేసి నా ప్రేమను సమాధి చేశావు. ఈ క్రెడిట్ నీకే దక్కుతుంది పున్నమి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు పున్నమి పేరు పలకాలంటే ఎంతో గౌరవంగా నిజాయితీగా అనిపించేది, ఇప్పుడు నీ పేరు పలకాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది పున్నమి. ఎప్పటికీ కూడా నువ్వు నా భార్యవు కాలేవు, నువ్వు చేసిన ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేవను పున్నమి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇంతమందిలో నీ బుద్ధి ఏంటో, నీ దుర్బుద్ధి ఏంటో బయట పెట్టావు పున్నమి అని చెప్పి పృథ్వీ బాధపడుతూ ఉంటాడు. వసే పున్నమి, నువ్వు చేసిన పని వల్ల ఎంతమంది జీవితాలు నాశనమయ్యాయో చూడవే అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. జాబిల్లి జీవితాన్ని అనవసరంగా పాడు చేశావు అని చెప్పి వైదిక అంటూ ఉంటే, అసలు ఇలాంటి పని చేసిన నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నా కొడుక్కి భారీగా ఉండటానికి అసలే వీల్లేదు. సిగ్గు లేకుండా ఇంకా ఎలా ఈ ఇంట్లో ఉన్నావే, పదవే పద అని చెప్పి లక్ష్మి పున్నమి మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. వసే కొండమ్మ, దీన్ని తీసుకెళ్ళు మీ గూడానికి, ఇది చేసిన నిర్వాకం అంతా కూడా మీ గూడెంలో అందరికీ చెప్పు, అప్పుడైనా కూడా దీని బుద్ధి బయటపడుతుంది. ఇదే నేను వేస్తున్న శిక్ష. ఇంకొకసారి ఈ ఇంటి వైపు చూశారనుకో, ఈసారి మాటలతో కాదు గన్నులతో బాంబులతో మాటలు చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక కొండమ్మ పున్నమిని పట్టుకొని, పున్నమి లే పున్నమి, నువ్వు చేసిన మంచి ఇక్కడ ఎవరికి కూడా కనిపించట్లేదు, ఏదో ఒక రోజు నువ్వు చేసిన మంచి వాళ్ళకు కనిపిస్తుంది, ఆ రోజు నిన్ను వెతుక్కుంటూ వాళ్ళే వస్తారు, పద పున్నమి అని చెప్పి కొండమ్మ అంటుంది. మరోవైపు పృథ్వీ వాళ్ళు జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. పృథ్వీ, నువ్వు ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ తప్ప ఇక్కడ ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేవరు, నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకో అని చెప్పి పృథ్వీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటారు. నేను పున్నమిని మంచి స్నేహితురాలనుకున్నాను, నాకు జీవితంలో మంచి స్నేహితురాలు దొరికిందని ఎంతో సంతోషపడ్డాను. అలాంటి పున్నమి ఇలాంటి ద్రోహం చేస్తుందని నేను అనుకోలేదు డాడీ. ఇక చేసేదేమీ లేదు, పున్నమితో పెళ్ళి అయిపోయింది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. అసలు నేను దాన్ని కోడలుగా యాక్సెప్ట్ చెయ్యను అంటుంటే నువ్వు దాన్ని పెళ్ళామంటావేంట్రా? రాజమాత గారు, అర్థమవుతుందా? ఆ పున్నమిని గురించి నేను ఎంత చెప్పినా కూడా వినపకుండా దాన్ని నెత్తిన పెట్టుకున్నారు, ఇప్పుడు ఆమె ఏం చేసిందో చూస్తున్నారు కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. పున్నమి మెడలో తాళి తెంపి పృథ్వీతో జాబిలి మెడలో తాళి కట్టించండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, ఎవరు అవునన్నా కాదన్నా బంధు సమక్షంలో పున్నమికి పృథ్వీకి పెళ్లి జరిగిపోయింది. ఇక ఇప్పుడు చేసేదేం లేదు, మంచి సంబంధం చూసి జాబిల్లికి పెళ్లి చేద్దాం అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు. జాబిలి, నువ్వేం బాధపడకు, నీకు అన్యాయం జరిగిందని నువ్వు ఆలోచిస్తున్నావు, తప్పకుండా నీకు న్యాయం చేస్తాము, ఆ పున్నమిని ఏదో ఒకటి చేసి నీకు పెళ్లి జరిపిస్తాం అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి మాత్రం, ఏంటి రాజమాత గారు మీరంటుంది, అంటే ఆ గూడెంది నా కోడలా అని చెప్పి అంటూ ఉంటాడు. ఎరా పృథ్వీ, నువ్వైనా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, బంధుగాలం సమక్షంలో నా పెళ్లి పున్నమితో అయిపోయింది, ఇక నా జీవితంలో పెళ్ళన్న మాటకు ప్రసక్తి లేదు, జాబిలిని రెండో భార్యగా స్వీకరించలేవను, జాబిలిని నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమించాను, కాదనట్లేదు, కానీ పున్నమితో పెళ్లి జరిగిపోయింది, నా రాత ఇంతే అనుకుంటాను అని చెప్పి పృథ్వీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓసే పున్నమి, నా కూతురు మయూకకు ఇంతలా అన్యాయం చేస్తావా, నీ సంగతి చెప్తాను అని చెప్పి మయూక మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.